గోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన కన్నబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గోకవరం మండలం కృష్ణునిపాలెం వద్ద పార్టీ నాయకులు అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సాధారణ కార్యకర్తకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చి గుర్తించే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. గ్రామ స్థాయి నుంచి తనను రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎన్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడడానికి నిన్నటి దినాన్న తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు సమక్షంలో రాష్ట్ర కమిటీలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా సింహాచలం గారికి, మరి ప్రత్యేకంగా మా నాయకులు, జగ్గంపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమింపబడినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదగడానికి మరి ఎంతగానో తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం నాయకత్వం ఎంతో సహకారం ఇచ్చారు. మరి గడిచినటువంటి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అప్పగించినా, తెలుగుదేశం పార్టీ ద్వారా ఏ ఆదేశాలు వచ్చినా శ్రీ జ్యోతుల నెహ్రూ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ఫుల్గా మేము ఈ నియోజకవర్గంలో జరిగించాం. మరి పడినటువంటి కష్టానికి మరి పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అన్నదానికి నేనే నిదర్శనం. ఒక మారుమూల గోకవరం మండలంలో కృష్ణపాలెం గ్రామం నుంచి వచ్చినటువంటి నన్ను ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడడం అనేది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అని నేను నమ్ముతూ, ఈరోజు ఈ స్థితికి కారణమైనటువంటి నాయకులందరికీ, ప్రత్యేకించి మా కృష్ణపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, గోకవరం మండల నాయకత్వానికి, ప్రత్యేకించి మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. మరి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి నూతనంగా ఎంపిక కాబడినటువంటి నాయకత్వం అందరూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం మరి నూతనంగా ఎన్నిక కాబడిన వారికి పార్టీ విధి విధానాలు, అలాగే పార్టీలో నిర్వహించిన విధులు, బాధ్యతలు వాటన్నిటినీ మాకు మరి సాయంకాలం వరకు క్లాసులు పెట్టి వివరించడం జరిగింది. ఇంతేకాకుండా త్వరలోనే మరి ఎవరైతే నూతనంగా నియమింపబడ్డామో మా అందరికీ కూడా ఇంకో 2 దినాలు క్లాసులు జరుగుతాయి. ఎందుకంటే మరి పార్టీ యొక్క విధి విధానాలని మరి తూచా తప్పకుండా పాటించే విషయంలో మరి తప్పనిసరిగా ఈ ట్రైనింగ్ ద్వారా నేను సుశిక్షితులు అవుతామని చెప్పి నేను నమ్ముతున్నాను. అప్పగించినటువంటి ఏ కార్యక్రమం అయినా, అలాగే శాసనసభ్యుల ద్వారా అప్పగించబడేటువంటి ఏ కార్యక్రమం అయినా తప్పనిసరిగా నా వంతు సాయశక్తుల మరి ప్రయత్నించి పార్టీ యొక్క మన్ననలు పొందుకుంటానని తెలియపరుస్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.